సో ఏం లేదు, వదిలేయాలా కాలేజ్ దగ్గర? దా వదిలేస్తా. సో ఫైనల్లీ అయితే మనం డ్రాప్కి అయితే పోతున్నాం. అంటే కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలంట. ఇది ఎక్కండి. ఈ బండి కదా ఎక్కాలి. బండి ఖరాబ్ అయింది, బండి ఎక్కండి. ఓకే మెల్లగాను. ఇలా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుందా? అనిపిస్తుంది మళ్ళా, కానీ చిన్నగా బండి భయం పడుతుంది. నేను యాక్చువల్లీ యూట్యూబర్ని, అందుకే ఆ కెమెరా వీడియో తీస్తున్నారు. ఓకే ఓకే అన్న. ఓకే మెల్లగాను, మెల్లగా చిన్నగా చిన్నగా వాణి. మీరు ఏం చేస్తారు? జాతకాలు చెప్తున్నా చేసే పొల్యూషన్ ఉంటుందా అవతల వాళ్ళకి, ఫేస్ రీడింగ్ చేస్తాం. జాతకాలు చెప్తారా? ఇప్పుడు జాతకంలో ఇప్పుడు నీతో ఏమైతే తెలుసా అన్నా? ఇప్పుడు ఏం జరగబోతుంది తెలుస్తుందా నీకు? తెలుస్తుంది. నీకు అంతా మంచి జరుగుతానా? అరే బండి లేపి నడుపుతా నేను. ఫేస్ రీడింగ్ చూడు నాది. ఓ బాలే చిన్నగా వాడి. ఓ అరే చిన్నగా అన్నావు. అయ్యో బాబాయ్ మెల్లగండి, చిన్నగా స్పీడ్ అంటే బాబు కొంచెం స్పీడ్ తగ్గించే నాయన. సరిగ్గా కూర్చోరా, ప్రాణాలు పోతాయి బాబాయ్. మెల్లగా బాని. అరే మెల్లగానే అంటున్నా. ఓ మెల్లగా బాని అన్న, మస్తు భయం అవుతుంది మళ్ళా. అన్నా భయం పడకు, నువ్వు మంచి పట్టుకోను. మంచి పట్టుకుంటే నేను మంచి నడుపుతా. భయం అవుతుంది అంటే చెప్పు, మెల్ల నడుపుతా. భయం అవుతుంది మళ్ళా. మెల్ల నడపాలా? మెల్లగా నడుపు. మెల్ల నడుపుతా. చెప్పు అన్న, ఈ బండి స్పీడ్ గాలికి మాట కూడా రాట్లా. గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటది. బాగుంది, కానీ ఇంకోసారి బుక్ చేసుకోను. హయాబూసా వంటి అత్యంత ఖరీదైన మరియు శక్తివంతమైన స్పోర్ట్స్ బైక్పై ర్యాపిడో రైడర్గా వెళ్తే ప్రజల స్పందన ఎలా ఉంటుందోనని ఆసక్తికరమైన ప్రాంక్ చేశారు. వీడియో ప్రారంభంలో ఒక అసలైన ర్యాపిడో రైడర్కి కొంత డబ్బు ఇచ్చి అతని ఐడీ ద్వారా ఆర్డర్లు తీసుకుని ఈ ప్రయోగాన్ని మొదలుపెడతారు. మొదటి ఆర్డర్లో ఒక అమ్మాయిని పికప్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు బుక్ చేసిన బండి నంబర్ 1 వచ్చిన బండి హయాబూసా అవ్వడం చూసి ఆమె మరియు ఆమె కుటుంబ సభ్యులు మొదట ఆశ్చర్యపోయి ఎక్కడానికి సంకోచిస్తారు. కానీ అది ప్రాంక్ అని తెలుసుకున్నాక ఆమె ఆ బైక్పై కాలేజ్కి వెళ్తుంది. రెండో రైడ్లో ఒక జాతకాలు చెప్పే వ్యక్తి పంతులుగారు బైక్ ఎక్కుతారు. అయితే బైక్ వేగాన్ని చూసి ఆయన చాలా భయపడిపోతూ దేవుణ్ణి తలుచుకుంటూ మెల్లగా వెళ్లునాయనా, ప్రాణాలు పోతున్నాయి అని వేడుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. బైక్ స్పీడ్ పెంచినప్పుడు ఆయన మాటలు కూడా తడబడటం, గాలి వేగానికి భయపడటం ప్రేక్షకులకు బాగా నవ్వు తెప్పిస్తుంది. డ్రాప్ చేసిన తర్వాత ఆయనతో సరదాగా మాట్లాడుతూ తన ఫేస్ రీడింగ్ చేయమని అడగడం, ఆయన తన అనుభవాన్ని పంచుకోవడం వీడియోలో చూడవచ్చు. మొత్తానికి సాధారణంగా సామాన్యమైన బైక్లు వచ్చే ర్యాపిడో సర్వీస్లో ఒక సూపర్ బైక్ రావడం వల్ల కలిగే వినోదాన్ని, ప్రజల వింత రియాక్షన్లను ఈ వీడియోలో క్లియర్గా